చేయాలి. ఓల్డ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే ఓల్డ్ దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే ఓల్డ్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే We want permanent. 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 నమస్తే. ప్రస్తుతం మనం ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాం. నా వెనుక ఉన్న వాళ్ళంతా నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు. వీళ్ళు ఎన్నో ఏళ్ళుగా నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. వివిధ రకాల విభాగాల్లో పనిచేస్తున్నారు. వీళ్ళకు సరైన వేతనాలు ఇప్పటి వరకు రాని పరిస్థితి. అంటే దాదాపు 30 ఏళ్ళ సర్వీస్ కూడా ఉంది వీళ్ళది. కరెక్ట్ టైంకు జీతం రాకపోవడం అనుకోండి. వీళ్ళు ఎప్పుడైతే కాంట్రాక్టు ఎంప్లాయీగా జాయిన్ అయినరో అదే జీతంతో కొనసాగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చిపోయాడు. రేపు 7 తారీఖు కూడా వస్తాడంట. సరే వస్తే రాని మంచిదే, సంతోషం. కానీ మరి నాన్ టీచింగ్ వాళ్ళకు కూడా కుటుంబాలు ఉండవా? వాళ్ళకు కూడా ఇంట్లో ఖర్చులు ఉండవా? ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు మాకు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు వాళ్ళు చేసే పని కంటే మేము ఏమైనా తక్కువ చేస్తున్నామా అని ఇట్లా రకరకాలుగా వాళ్ళు వాదిస్తున్నారు. నిజమే కదా, మరి వీళ్ళేం తక్కువ చేస్తారంటే పని నాకు అర్థం కాదు. బ్రహ్మాండంగా పనిచేస్తారు. వీళ్ళకి జీతాలు వాళ్ళు ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఇక్కడ జాయిన్ అయినరో అదే జీతం ఉంది. కనీసం 30 ఏళ్ళ సర్వీస్ ఉంది. సంవత్సరానికి 1000 పెంచినా కనీసం 30 వేలు కూడా రావాలి. అంత కూడా రావట్లేదు. కనీసం 20-25 వేల కంటే కొందరికి 15-16 వేలు కూడా వస్తున్నాయి. వీళ్ళ బతుకులు చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వెట్టి చాకరీ అంటారు దీన్నే, మన భాషలో వెట్టి చాకరీ అంటారు. మనం మాట్లాడదాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అధ్యక్షులు యారాల రాజేష్, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఏ అంజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కన్వీనర్ డాక్టర్ వీరేశం, కో కన్వీనర్ సి శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో వాళ్ళకి జీతాల అంటే ఇంకోటి విషయం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఎట్లుంటాయంటే వచ్చే జీతం కూడా ఏదో టైం కూడా రాదు. అది మీకు తెలుసు. మనం చాలాసార్లు గతంలో ముఖ్యమంత్రులు కూడా అన్నారు. ఇది కూడా మాట్లాడుకోవాలి మనం. అందరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఊకే ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్టర్ ఉంటే అయిపోతుంది. కానీ గతంలో అన్నారు ఒక ఆయన కూడా చేయలేదు, ఈయన కూడా ఏం చేయలేదు. మాట్లాడిద్దాం, వాళ్ళతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. చెప్పండి, సమస్య ప్రధానంగా మీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల తరపున ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి? మేము ఉస్మానియా సిటీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. 1150 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉస్మానియా సిటీలో పనిచేస్తున్నారు, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. దాంట్లో అటెండర్ ఉన్నారు, జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు, టెక్నికల్. ఉస్మానియా సిటీలో మొత్తం 3500 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం రెగ్యులర్ ఎంప్లాయీస్ 1500 మంది ఉన్నారు. 3 కేటగిరీలు కలిపితే 2000 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దానికి బడ్జెట్ వస్తుంది, అంత వస్తుంది. గవర్నమెంట్ నుంచి కూడా ఇబ్బంది లేదు. పని చేసేది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 1150 మందిని రెగ్యులరైజ్ చేసినా దాదాపు ఇంకా 900 వేకెన్సీస్ ఖాళీగానే ఉంటాయి. మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ లెటర్ పెట్టినా, లేకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ దగ్గరికి తిరిగినాం, సెక్రటరియట్ తిరిగినాం, మినిస్టర్ల దగ్గరికి తిరిగినాం, అక్కడ ఏం కాలేదు. మా అధికారులకు కూడా మేము ఎన్నోసార్లు వినవించినా కానీ మాకు ఏం ఫలితం లేకుండా పోయింది. ఏదో ఒక ఆశతోనే, అంటే మాకు క్వాలిఫికేషన్స్ లేవా అంటే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొని ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ కూడా ఇస్తున్నారు. రూల్ ప్రకారం మేము ఉన్నాము. పర్మనెంట్ ఎంప్లాయీస్కి మాకు తేడా ఏంటంటే మాకు ఎటువంటి మెడికల్ అలవెన్స్ లేవు, సిఎల్స్ సరిగ్గా ఉండయి, ఎటువంటి డిఎల్ ఉండయి, హెచ్ఆర్ఐ ఏది ఉండదు. మాకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో రెగ్యులరైజ్ చేసినా మాకు ఇచ్చే శాలరీకి ఇంకొక 10-12 వేలు తప్ప ఏం ఎక్కువ యాడ్ కావు. ఇప్పుడు నా 30 years సర్వీస్ అయిపోయింది, నాకు 30,000 శాలరీ కూడా వస్తలేదు. స్టిల్ ఐఎమ్ గెట్టింగ్ ఓన్లీ 28,000 శాలరీ. నేను ఏమంటున్నానంటే గవర్నమెంట్ దీనికన్నా ముందు 2013లో ప్రొఫెసర్ సత్యనారాయణ సార్ వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు మా బాధలన్నీ, మా కష్టాలన్నీ చూసి వీళ్ళు ఇంత బాధపడుతున్నారు, వీళ్ళకి శాలరీ ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాళ్ళు తెలిసిన వాళ్ళతో పెంచుకోవడం కరెక్ట్ కాదు, అందరికీ ఒకటే పద్ధతి ఉండాలని ఆయన ఏడాదికి 1500 ఇచ్చిండు. 2013 నుంచి 2022 వరకు కంటిన్యూ అయింది. 22 తర్వాత నుంచి రవీందర్ సార్ వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు ఆ 1500 కూడా తీసేయడం. గత 4 సంవత్సరాల నుంచి మాకు జీతాలు కూడా పెరుగుతలేవు. అదే జీతాలతోని 4 సంవత్సరాల నుంచి ఒక ఎంప్లాయీ, పర్మనెంట్ ఎంప్లాయీ అయితే అతనికి డిఏ వస్తుంది, ఇయర్లీ ఇంక్రిమెంట్ వస్తుంది, అన్నీ వస్తాయి. కనీసం ఏడాదికి 3000-4000 పెరుగుతుంది. మాకు వచ్చే 1500 కూడా దౌర్భాగ్యంగా తీసేసిపోయినరు. మాకు ఇప్పుడు జీతాలు పెరుగుతలేవు. గవర్నమెంట్ దగ్గర పోతే అంటది మీ యూనివర్సిటీ నుంచి మాకు కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళేమో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పంపించారు.
ఇప్పుడు ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఉస్మానియా సిటీలో జరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల, టీచర్స్, స్టూడెంట్స్తో పాటు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పాల్గొని వాళ్ళు కూడా వాళ్ళ కొన్ని రోజులైతే ఒక్క పూటనే తిండి ఈడ స్టూడెంట్స్ వాళ్ళ ఎంబడి కూడా ఉన్నాము, ఉద్యమకారులు ఎంబడి ఉన్నాం, తన్నులు తిన్నాం, అన్నీ చేసినాం. సో అందరూ బాగుపడ్డారు, కానీ ఉస్మానియా సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాత్రం బాగుపడలేరు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆ టైంలో నెలకు 1500, ఏడాదికి 1500 పెరుగుతుండే, అది కూడా లేకుండా పోయింది. రెగ్యులరైజ్ చేయండి, టైం స్కేల్ ఇవ్వండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి, మరో అని ఎంత మొత్తుకున్నా కానీ ఈ అధికారులు సరిగ్గా ఇన్ఫర్మేషన్ పంపారు, వాళ్ళు చెయ్యరు. అంటే ఏంటి మరి అధికారులు ఇక్కడ యూనివర్సిటీ అధికారులు ఎందుకు పంపిస్తలేరు అంటే ఏం చెప్తారంటే ఏమన్నా కుట్రకోణం ఉందంటారా, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ మీకు సమస్యలు తీరుస్తామని కూడా చెప్పిండు గతంలో, మరి ఎందుకు చేస్తలేడు? ఇక్కడ ప్రధానంగా ఏం లోపం ఉందనుకుంటారు? అంటే ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటారు కదా, ఇప్పుడు సెక్రటరియట్ నుంచి ఒక లెటర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ను కరెక్ట్గా పాస్ ఆన్ చేస్తే వాళ్ళకు కూడా ఉంటుంది. వీళ్ళు పాస్ ఆన్ చేసిన తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్కి, వాళ్ళు అడిగే ఇన్ఫర్మేషన్కి 10 ఇన్ఫర్మేషన్లు ఒక ఎంప్లాయీ గురించి అడిగితే 7 ఇన్ఫర్మేషన్లు ఇస్తారు, 3 మింగేస్తారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఎంత చెప్పినా ఇంతనే చేస్తున్నారని వాళ్ళు ఫైల్ పక్కకు పెట్టడం అనేది జరుగుతుంది. మళ్ళీ వీళ్ళకి లెటర్ రాస్తారు, వీళ్ళు తీసి పక్కకు పెట్టేస్తారు. ఇట్లనే జరుగుతున్నది తప్ప మాకు న్యాయం జరుగుతలేదు. మేము ఏమంటున్నామంటే గవర్నమెంట్ మీకు అన్యాయం చేస్తే ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్కి ఏం లాభం వస్తుంది నాకు అర్థం కాలేదు. ఏం లాభం వస్తుంది అంటే కొందరికి ఎట్లుంటుందంటే మాకన్నా ఎక్కువ చదువుకున్నారు, వీళ్ళకి పని వస్తుంది, అంత వస్తుంది. ఒకవేళ వీళ్ళు రెగ్యులరైజ్ అయ్యిండ్రు అనుకోండి, మా నెత్తి మీద ఏదో కూర్చుంటారని వాళ్ళ భయం. కానీ ఇప్పుడు చదువుకోవడం తప్పు కాదు కదా, మేము కూడా దీంట్లో పని చేస్తున్న వాళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు 99%. ఇది ఎంత అంటే మేము వాళ్ళకి చేస్తున్నాం, వీళ్ళకి చేస్తున్నాం అన్నీ చెప్తున్నారు, కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు, ఉస్మానియా సిటీలో పనిచేసే వాళ్ళకు ఏం బెనిఫిట్ చేయలేదు. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది, సీఎం సార్ ఆల్రెడీ ఒకసారి ఉస్మానియా సిటీకి వచ్చారు, మళ్ళీ రెండోసారి 7 తారీఖు వస్తున్నారు. కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే క్వాలిఫైడ్ పీపుల్స్ అందరు ఉన్నారు, వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి, ఏదో ఎక్కువ బడ్జెట్ కూడా కాదు కాబట్టి ఆల్రెడీ పని చేస్తున్నాం. కొత్త ఎంప్లాయ్మెంట్ అపాయింట్ చేస్తే వాళ్ళకి ఫుల్ శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఆల్రెడీ పని చేస్తున్నాం, మాకు ఒక 10-12 వేలు యాడ్ అవుతాయి తప్ప ఇంకా అది లేదు. ఇంకొకటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా సర్వీస్ చేసి రిటైర్ అయిపోతున్నారు. దాదాపు 30-35 మంది రిటైర్ అయిపోయినారు, చనిపోయినరు. ఉన్న దాంట్లో చాలా మందికి సర్వీస్ కూడా లేదు. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు 4 ఏళ్ళు అయితే రిటైర్ అయిపోతాను. అటువంటి వాళ్ళు చాలా మంది, దాదాపు 200 మంది దాకా ఉన్నారు ఈ 1150లో. అంటే మనం ఒకటి చూసుకుంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకసారి ముఖ్యమంత్రి రాలేదు, ఇక్కడ రాలేదు, అది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాడు, అంటే మీ సమస్యలు తీర్చడానికి వస్తున్నాడు అని అనుకోవడానికి లేదా? ఎందుకంటే మీది పెద్ద గొంతెమ్మ కోరిక ఏం కాదు, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు, పెద్ద సమస్య కూడా కాదు, ఒక పెన్నుపోటుతోటి అయిపోతుంది. మరి ఏంది అంటే రేవంత్ రెడ్డివి చేస్తాడు అని అనుకోవట్లేదా, లేకపోతే ఆయనకు ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు మేము సెక్రటరియట్కు తిరిగినాము, మినిస్టర్ల దగ్గర తిరిగినాం కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నట్టు సీఎం సారే ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర మాకు అపాయింట్మెంట్ దొరుకుతలేదు. వేరే మినిస్టర్ల దగ్గర పోతే వాళ్ళు మా యొక్క రిక్వెస్ట్ని, మా యొక్క ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేసి సీఎం ఆఫీస్కి పంపించేస్తున్నారు. కానీ ఆడికించి ఎటువంటి రిప్లై అనేది మాకు వస్తలేదు. చేస్తున్నారా లేదా తెలియదు. ఇప్పుడు సీఎం సార్ వస్తున్నాడు ఉస్మానియా సిటీకి, 1000 కోట్లతోని శంకుస్థాపనలు చేస్తాను, బిల్డింగ్లు, అది ప్రతి బిల్డింగ్ కట్టినా ఎక్విప్మెంట్ కొన్నా కానీ మ్యాన్ పవర్ లేనిది అవన్నీ వేస్ట్. నువ్వు 1000 కోట్లు పెట్టినా కానీ అది ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వర్క్ చేసేటట్టు ఉంటే, అంటే దానికి మనుషులు ఉంటేనే అది నడుస్తుంది. ఇప్పుడు బిల్డింగ్ కట్టిన తర్వాత బిల్డింగ్ మెయింటెనెన్స్కు ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, ఎలక్ట్రీషియన్, స్వీపర్స్, కామాటీలు వీళ్ళందరూ కావాలి. అవుట్ సోర్సింగ్లో తెచ్చుకుంటాం. అవుట్ సోర్సింగ్ కూడా మేము చేసినంత ఇంట్రెస్ట్ వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇవాళ ఒక అవుట్ సోర్సింగ్ ఉంటుంది, రేపు ఇంకొక అవుట్ సోర్సింగ్ ఉంటుంది. వాళ్ళంత ఇంట్రెస్ట్ చేయరు. టెక్నికల్ పోస్టులు ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు ఉంటారు. ఇటువంటి పని చేసేయడానికి కూడా ఆల్రెడీ యూనివర్సిటీలో కాంట్రాక్ట్గా మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం రెగ్యులరైజేషన్ చేస్తే మాకు కొంచెం జీతం పెరుగుతుంది, ఇంకా కమిట్మెంట్తో చేస్తాం, మా ఫ్యామిలీలు బాగుంటాయి, వాళ్ళకి మంచి చదువు ఇవ్వగలుగుతాము. ప్రజాపాలన అని అన్నారు కాబట్టి ప్రజల గురించే ప్రభుత్వం ఉన్నది కాబట్టి మా యొక్క న్యాయమైన కోరికను సీఎం సార్ దృష్టికి తీసుకోపోవడానికి మేము మీడియా త్రూ మాట్లాడుతున్నాము. ఎందుకంటే మా అధికారుల త్రూ ఎంత ప్రయత్నం చేసినా కానీ అది ముంగడికి పోతలేదు. మీడియా త్రూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా యొక్క కష్టాలను, మా బాధలను అర్థం చేసుకొని ఉస్మానియా సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ 1150 మందికి న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మీరేం చెప్తారండి? ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే అధికారులు
మమ్మల్ని రెగ్యులర్ చేస్తే అధికారులు ఎందుకు అడ్డుపడతారనే క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి దానికి సమాధానంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వంకి కానీ వీళ్ళు అధికారులు వెళ్ళి చెప్తున్నారు ఏది ఇట్లా ఇంతమంది ఉన్న రెగ్యులర్ చేయాలంటే అక్కడ ఉన్న ఉన్నతాధికారులు అంటే క్వశ్చన్లు చేస్తారు. ఇప్పుడు ఇంతమందిని ఎవరిని అడిగి పెట్టుకున్నారు? గత 25 సంవత్సరాల నుంచి పాలనా వ్యవహారాల్లో ఉద్యోగులు కావాల్సిన వచ్చినప్పుడు ఇక్కడ అపాయింట్మెంట్లు లేక కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా మమ్మల్ని అపాయింట్ చేసుకున్నారు. మేము అంతే అంకిత భావంతో ఇన్నేళ్ళ నుంచి మేము చేస్తున్నాం. రెగ్యులర్ అవుతుంది కదా రేపన్నా ఎల్లుండన్నా, లేదా తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వం అయిన తర్వాత అప్పుడు తెలంగాణ వస్తే మన రాష్ట్రం వస్తే మనకు రెగ్యులర్ అవుతుంది, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తా అని సీఎం కేసీఆర్ గారు కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ యూనివర్సిటీకి ఆయనకి కొన్ని సత్సంబంధాలు లేక ఆయన యూనివర్సిటీ అంటేనే పక్కన పెట్టేసి గత ప్రభుత్వంలో ఉన్న ప్రతి మంత్రి దగ్గరికి మా వినతి పత్రం తీసుకెళ్ళినాం. కొంతమంది ఇక్కడ యూనివర్సిటీ నుంచి వెళ్ళి రాజకీయాలలోకి ఉన్న వ్యక్తులు కూడా మా సమస్యను వాళ్ళు తీసుకెళ్ళారు ముఖ్యమంత్రి దగ్గరికి. తీసుకెళ్తే ముఖ్యమంత్రి అప్పుడున్న గత ముఖ్యమంత్రి ఆ యూనివర్సిటీ సమస్యలను నా దగ్గర తీసుకురావద్దు, మీరు దాని గురించి వస్తే మీరు రావద్దు నా దగ్గరికి అన్న భావనలో ఆయన చెప్పడంతో ఇక్కడ మా స్టూడెంట్ లీడర్గా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు కూడా మా సమస్య దగ్గర రావడానికి వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ సార్ ఇట్లా అన్నాడని చెప్పి. మేము ఒకటే ఇప్పుడున్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా ఉస్మానియా యూనివర్సిటీ ఒక భవిష్యత్తు మళ్ళీ మంచి పునర్వైభవం తీసుకురావడానికి ఆయన ఏదైతే తాపత్రయపడుతున్నారో దానికి మేము కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున అందరం మేము స్వాగతిస్తున్నాం. ఆ క్రమంలోనే డిసెంబర్ 7 తారీఖు వస్తున్న సమయంలో మేము ఇక్కడ ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులం పనిచేస్తున్నాం గత 25 సంవత్సరాల నుంచి. మరి మీ దృష్టికి తీసుకురాలేక పోయిరు ఇప్పుడున్న అధికారులు కానీ ఇంకేదైనా ఆ విషయం మీ దగ్గరికి రాలేదని మేము అనుకుంటాం. ఎందుకంటే వచ్చిన విషయాలన్నింటిలో రేవంత్ రెడ్డి గారు కొంచెం సానుకూలంగానే స్పందిస్తారు, దానికి రెస్పాండ్ అన్న అవుతారు వర్క్ వైజ్గా. కాకపోతే మా సమస్య పోలేదని చెప్పేసి మేము ఈ రోజుకు ఒక ప్రోగ్రామ్ కూడా అనుకున్నాము. బహిరంగ లేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 7 తారీఖు వస్తున్నాడు, ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా? అంటే మాకు ఇంతమంది ఉద్యోగులము ఇన్ని రోజుల నుంచి ఇక్కడ వెట్టి చాకిరీ చేస్తున్నాము, మా రక్తం ధారపోసినాము, మా శ్రమను ధారపోసినాము. గత ప్రభుత్వాలు ఏవి మాకు అన్యాయమే చేసినాయి, కానీ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కూడా మీరు ఏదైతే యూనివర్సిటీ పర్యటనలో మీరు భాగంగా 7 తారీఖు వస్తున్నారో దాంట్లో భాగంగా మా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి హామీ ఇస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చెప్పండి మేడం. నేను యూనివర్సిటీలో 15 ఇయర్స్ నుంచి చేస్తున్నా సార్. నాకు రీసెంట్లీ 4 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. నేను కూడా అనుకుంటున్నాము అది చేస్తే సీఎం చేస్తాడని, ఆ హోప్స్ తోటే ఉన్నాము. ఇప్పుడు అంటే మాకు బయట అంటే జాబ్స్ దొరకడం కష్టం. ఏజ్ అయిపోయినాక ఏజ్ ఉంది కానీ ఇప్పుడు గ్రూప్స్ 4 అయినా కానీ మాకు అప్లై చేయడానికి కూడా వీలు లేదు. అదే సీఎం సార్కి అదే కోరుకుంటున్నాం. మీరేం చెప్తారండి? సార్ మేము ఇక్కడ అందరం కూడా ఎంతో కష్టపడి తక్కువ జీతాల నుంచి కష్టపడుతూ మా ఏజ్ ఇప్పుడు దాదాపు 45-50కి వచ్చింది. ఏం చేస్తారు మీరు ఇక్కడ? నేను ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా సార్. నేను 97 నుంచి చేస్తున్నాను ఇక్కడ. అటెండర్ స్థాయి నుంచి జూనియర్ అసిస్టెంట్కి నేను ఎదగడం జరిగింది. కానీ నేను అటెండర్ స్థాయిలో ఉన్నప్పుడు జీతం అంతే ఉంది. జూనియర్ అసిస్టెంట్ అయినప్పటికీ కూడా 30 ఏళ్ళ సర్వీస్ అయినప్పటికీ నా జీతం 20,000. 30 ఏళ్ళ సంవత్సరాలల్లో కనీసం మా పిల్లలను ఒక మంచి స్కూల్లో చదివించుకోలేని పరిస్థితి. మా ఉండేది ఇల్లు కిరాయి. ఫస్ట్ నాడు ఇల్లు కిరాయి కట్టకపోతే ఇల్లు కాల్ చేయమని చెప్తారు. మేము మా పిల్లలకి ఏమైనా జరిగితే, మా అమ్మ నాన్నకి ఏమైనా జరిగితే హాస్పిటల్ తీసుకెళ్లాలంటే హాస్పిటల్ ఖర్చులు కూడా మళ్ళీ అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి. ప్రతి నెల ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు అప్పు తీసుకురావడమే అవుతుంది. అట్లా అప్పు అనేది మాకు పెరిగి లక్షలలో అయిపోయింది. ఇప్పటికి మేము ఎంత వేదనలో ఉన్నామంటే చెప్పుకోలేనంత బాధలలో ఉన్నాం. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరినీ రెగ్యులరైజ్ చేస్తా, అసలు కాంట్రాక్ట్ పదమే లేకుండా చేస్తాన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు మమ్మల్ని మోసం చేసి మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకు అనంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం ఉంది కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక ఊరట. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ 25 సంవత్సరాల తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు మొట్టమొదటిసారిగా. మీరు మొత్తం నాన్ టీచింగ్ వాళ్ళు మొత్తం పోయి ఒకసారి ఏమైనా వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు అక్కడ? సార్ డిప్యూటీ సీఎం సార్కి 2 సార్లు ఇచ్చాము.
వేమ నరేందర్ రెడ్డి సార్కి ఒకసారి ఇచ్చాము, సీఎం ఆఫీస్లో 2 సార్లు ఇచ్చాము, మన పొన్నం ప్రభాకర్ సార్కి కూడా ఒకసారి ఇచ్చాము, శ్రీధర్ బాబు సార్కి 2 సార్లు ఇచ్చాము, సీతక్క గారికి 4 సార్లు ఇచ్చాము, ఇట్లా మన దామోదర్ రాజనరసింహ సార్కి 3 సార్లు ఇచ్చాము. వీళ్ళందరూ కూడా మన హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్లన్నీ పంపించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ సార్ లెటర్ రాసి పంపించడం జరిగింది. తర్వాత మన వేమ నరేందర్ రెడ్డి సార్ కూడా ఎండార్స్మెంట్ చేసి పంపించారు. ఇట్లా అందరు పంపించినప్పటికీ కూడా ఆ ఫైల్ అక్కడనే ఆగిపోయింది. కానీ మన ఇప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ సార్ కూడా మొన్న ఈసీ మీటింగ్లలో పెడితే కూడా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళే రిజెక్ట్ చేసి అని చెప్పడం జరిగింది సార్ కూడా మాకు. ఎందుకంటే ఆయన కూడా మాకు ఏదో చేయాలని ఆయన ఆతృతతో ఉన్నాడు. కానీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సార్ దగ్గరికి తీసుకుపోలేదని నేను అనుకుంటున్నా. ఈ హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఫైనాన్స్ సెక్రటరీలు కానీ వీళ్ళు మాత్రం ఆ ఫైల్ అక్కడనే ఆపిపెట్టినట్టుగా మేము అనుకుంటున్నాం సార్. గతంలో కూడా కేసీఆర్ దగ్గర కూడా ఫైల్ పోలేదేమో కదా మీరు చెప్పేదాన్ని బట్టి? లేదు సార్, పోలేకపోవడం అనే సమస్య లేదు. ఎందుకంటే స్వయాన ఆయననే బహిరంగంగా ప్రకటన చేసిరు. ఎలక్షన్ల కంటే ముందు చేసిండు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఆయన స్వయంగా పేపర్లలో ఇచ్చిండు, టీవీలలో చెప్పిండు, ఇగో మీకు వచ్చేది శుభవార్త, ఇంకో 2 రోజులలో మీకు శుభవార్త, ఇంకో 4 నెలల శుభవార్త అని ఇట్లా మమ్మల్ని నమ్మించి మోసం చేసిండు. కానీ ఇప్పుడైతే మేము నమ్ముతున్నాం సార్. ఆయన 1000 కోట్లు తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాడు. కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలు ఒక చిన్న సహాయమే సార్ మాకు చేయాల్సింది. మాకు పెద్ద బడ్జెట్ కూడా మాకు పెద్ద ఏం కాదు. మీరు తలుచుకుంటే మా జీవితాలు మారిపోతాయి. మీరు వచ్చి మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని మేము అనుకుంటున్నాం. మీరు మా ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని మేము కోరుకుంటున్నాం. మిమ్మల్ని స్వాగతిస్తున్నాం సార్. మేమందరం కూడా మా ముఖ్యమంత్రి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడికి మేము ఘనంగా స్వాగతిస్తున్నాం. ఓకే, మీ పేరండి? సార్ నా పేరు సురేష్. ఇక్కడ ఏంటి? నేను యాజ్ ఎ జూనియర్ స్టూడెంట్ సార్, ఎగ్జామినేషన్ మ్యాథ్స్ సార్. సో సార్ ఏం లేదు సార్, మేము గత ప్రభుత్వంలో చాలా బాగా బాధపడ్డాం సార్. అంటే సార్ చెప్పారు నిధులు నియామకాలు నిధులు ఇచ్చిర్రు కానీ నియామకాలు కాలేదు. సో అదే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం సార్ చాలా పాజిటివ్గా ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అది ఇది అని డెవలప్మెంట్కి 1000 కోట్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఏది కూడా 400 కోట్లు అని చెప్పడము, 200 కోట్లు ఇవ్వడము, 50 కోట్లు ఇవ్వడం జరిగింది. సంచలన సెలబ్రేషన్స్ కూడా డబ్బులు ఇవ్వలేదు. సో సార్ అయితే చాలా పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు. కాకపోతే మా జీవితాలను కొంచెం వెలుగులోకి తెస్తారని మేము ఆశాభావంతో ఉన్నాం సార్. రేవంత్ రెడ్డి సారు ప్రజాపాలన అన్నాడు, చూసిన అంటే 2 years నుంచి కూడా అన్ని రేషన్ షాప్లలో సన్న బియ్యం వేయడము, అందరు మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా మంచిగా ఇస్తున్నారు. మీకు కూడా ఒక నమ్మకం ఉంది అంటున్నావా? 100% సార్, 100% ఉంది. పాజిటివ్ దృక్పథం ఉంది సార్. అప్పుడు నమ్మలేదా? బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పారు కదా, అప్పుడు నమ్మకం లేకున్నదా? నమ్మకం లేదంటే సార్ ఇప్పుడు వచ్చింది సార్, మేము తెలంగాణ గుట్లాడి తెచ్చుకుంది ఎందుకు సార్? ఆంధ్ర పాలనలో మేము అంత నాశనం అయిపోయినాం, మా జీవితాలను చిదినామిదినం అయినామని మేము అంత కష్టపడి రబ్బర్ బుల్లెలు తిని లాఠీ దెబ్బలు తిని తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ సార్ ఏం చేసిండు సార్? 10 సంవత్సరాలు 2 పర్యాయాలు ఒక ముఖ్యమంత్రి 2 సార్లు గెలవడం అంటే అది నాటే జోక్ అది. సో ఆయన అంతా కూడా చేసి మాకేం చేయలేకపోయాడు. ఎన్నోసార్లు పోయినాం, ఎన్నోసార్లు సెక్రటరీకి మాకు కాళ్ళు తిరిగి మా పర్సనల్గా మేము 40,000 దాకా ఖర్చు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి సార్. అంటే మాకు వచ్చే తొక్కల 20,000 జీతంకి మా ఫ్యామిలీనే చేయడం కష్టం. కానీ సప్పులు చేసి నా 23 years సార్, 2004లో వచ్చిన సార్ నేను. 23 years సర్వీస్. నా జీతం కూడా 22,000 సార్ నాది. నా సర్వీస్ అంతా నా జీతం కూడా అంటే మీరు నా బాధను అర్థం చేసుకోండి. ఇక అంతా అందరు సోదరు మన అందరు బాధనే ఉన్నారు. మా జీవితాల్లో సార్ వెలుగు నింపుతానని ఆశాభావంతున్నాం సార్. ఘన స్వాగతం చెప్తున్నాం సార్. మీరు రావాలి, ఇట్లానే మా బాధలు పట్టించుకోవాలి, మా అందరికి న్యాయం చేయండి, మా జీవితాల్లో వెలుగు నింపండి సార్. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుజాత అండి. ఇక్కడ ఏంటి? నేను ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో చేస్తున్నాను. గత 12 years నుంచి చేస్తున్నాను. బేసిక్ ఎప్పటి నుంచి అయితే నేను స్టార్ట్ అయ్యానో అక్కడి వరకే ఉంది. గత 4 years నుంచి ఎలాంటి ఇంక్రిమెంట్స్ లేవు. జస్ట్ ఓన్లీ సీఎం నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఏదైతే బెనిఫిట్ లేకుండా మేము ఉన్నామో ఈక్వల్ వర్క్ ఈక్వల్ పేకి అది ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని అమలు చేస్తే ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరం బెనిఫిట్ అవుతామండి. అంతే, పర్మనెంట్ చేయండి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అనేది సీఎం సార్ని మేము డైరెక్ట్గా ఆన్ స్టేజ్గా అడుగుతున్నాము. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కూడా తను వచ్చే ఈ వేదికకి ఇప్పుడు వచ్చే December 7th ఏదైతే వస్తున్నారో ఆ బహిరంగంగానే అదే పెద్ద సభలోనే మా గురించి ఒక భావన తీసుకొని ఒక మాట తన నోటి నుంచి డైరెక్ట్ మన వైస్ ఛాన్సలర్కి తెలియాలి అనేది ఒక మాట తన నోటి నుంచి వస్తే వీసీ ఆటోమేటిక్గా చేస్తాడు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సింది ఒక మాట ఆన్ పేపర్ మాకు వీళ్ళని రెగ్యులరైజ్ చేయండి అని అంటే మన దగ్గర ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ వెయిట్ చేసేదే గవర్నమెంట్ నుంచి రావాలి అనేది వెయిట్ చేస్తున్నారు. సో మేము సీఎం సార్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదైతే పర్మనెంట్ చేయమని, అంతే. థ్యాంక్ యూ.
అయితే ఈ మొత్తం కార్యక్రమంలో మేము ఒక ఫైనల్గా ఏంటంటే మా వైస్ ఛాన్సలర్ గారిని మేము చాలా పర్యాలు కలిసినాం. కానీ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్కి ఒక మినిస్టర్ లేకపోవడం వల్ల మాకు సీఎం అపాయింట్మెంట్ దొరకట్లేదు. సో మేము మంత్రులందరినీ కలిసినాము. అట్లాగే మా ఉన్న వైస్ ఛాన్సలర్ గారు కూడా పాజిటివ్గానే ఆయన మా సమస్య మీద తీసుకెళ్తున్నారు. ఆయన ఒకటే అంటున్నాడు, ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన నాకు ఒక రిటర్న్లో మీకు రెగ్యులర్ చేయమని చెప్పేసి వస్తే మేము డెఫినెట్గా దాన్ని పాజిటివ్గా చేస్తామని చెప్పారు. అందుకే మేము గౌరవ రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుకుంటున్నాము, మాకు కొంచెం మా మీద దయ ఉంచి మీరు ఏదైనా ఒక పాజిటివ్గా మాకు అనౌన్స్మెంట్ చేస్తే మా జీవితాలలో వెలుగు నింపిన వాళ్ళు అవుతారని చెప్పేసి కోరుకుంటూ ఈ మన తొలి వెలుగుకి మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా ఈ యొక్క సమస్యని మన ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఇక్కడ నాన్ టీచింగ్ ఉద్యోగులు కోరుకుంటున్నది ఏం లేదు, ప్రధానంగా వాళ్ళకి రెగ్యులరైజేషన్ కావాలి. అంటే ఇది కూడా ఈ విషయము వీసీ మీద ఆధారపడి ఉంది. వీసీ ఇక్కడ నుంచి ప్రభుత్వానికి పంపేదాని మీదనే ఆధారపడి ఉంటుంది. వీళ్ళు దాదాపు 30 ఏళ్ళ సర్వీస్ ఉంది, కనీసం 25,000 శాలరీ కూడా లేదండి. మరి దారుణం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, ఎలక్షన్ టైంలో చెప్పింది కేసీఆర్ కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత లేకపోతే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళే ఉండరు అన్నారు. అది ఎక్కడ పోయిందేమో తెలియదు. ఇక రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు అయింది వచ్చి, మరి వీళ్ళు కూడా మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇస్తే కూడా ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు. ఎట్లా బతుకుతారని నాకు అర్థం కాదు. చాలా తక్కువ జీతాలు వాళ్ళు, దాదాపు 30-32 ఏళ్ళ సర్వీస్ ఉంది, 25 ఏళ్ళ జీతం మాత్రమే ఉంది. వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ అయినరో ఎంప్లాయీగా అంతే జీతంలో ఒక 5-6 వేలు పెరిగింది, అంత తిప్పి ఏమీ లేదు. అంటే వాళ్ళు కూడా అంటున్నది ఏంటంటే రెగ్యులరైజేషన్ చేస్తే పెద్దగా కోట్లు ఏం ఖర్చు కావు, అది పెద్ద విషయమే కాదు, ఒక పెన్ను ఒక కలం పొట్టుతో అయిపోయే పని అది అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. వాస్తవంగా కూడా అన్నేళ్ళ సర్వీస్ ఉన్నప్పుడు 30,000-25,000 శాలరీ ఏం సరిపోతుందండి? వాళ్ళు కూడా కరెక్టే చేస్తారు కదా వర్క్, వాళ్ళు కూడా రెగ్యులర్ ఉద్యోగుల కంటే ఎక్కువనే చేస్తారు. సరే వారితో సమానమే చేస్తారు అనుకుందాం, మరి ఎందుకు చేస్తలేరు అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. వాళ్ళు అయితే చాలా రేవంత్ రెడ్డి మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. రేపు 7 తారీఖు ఇక్కడ వస్తున్నారు అనేది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాను, ఆర్ట్స్ కాలేజ్.